శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్యకవితాశకం వందే వాల్మీకికోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామవరాననే. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులందరికీ నమస్కారాలు. వీరభద్రరావు మండలి ప్రిపరేషన్స్ నా యూట్యూబ్ ఛానల్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు రామాయణంలో అయోధ్యాకాండలో 4వ భాగం తెలుసుకుంటున్నాం. ఏమిటి 4వ భాగంలో జరిగే విషయం ఏంటి, ఇంతవరకు జరిగిన విషయం ఏంటి అంటే, దశరథ మహారాజు తన కొలువులో అందరూ కూడా రాజులు మిగతా వాళ్ళందరూ సభాసదులే కూర్చున్నారు. అందరికీ కూడా చెప్పాడు, శ్రీరాముని యువరాజు చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు అందరూ కూడా తమ తమ మనస్సుల్లో అభిప్రాయం చెప్పారు తప్పకుండా. అప్పుడు చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, దశరథ మహారాజు బాగా ఆలోచించాడు. ఏమంటున్నాడంటే, స్వయేవ పుష్యో భవితా శోభేష్టిస్తు మే సుతః రామో రాజీవతాం రాక్షో యవరాజ్యయతి ప్రభు. ఇంకా ఏమంటాడంటే, ఆయన దశరథ మహారాజు బాగా సమాలోచన చేశాడు. బాగా సమాలోచన చేసి ఆయన ఏమంటాడంటే, తమ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏంటంటే, రేపే పుష్యమి నక్షత్రం కనుక పద్మాల వంటి ఎర్రలు కనగలిగినటువంటి నా కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి రేపే యువరాజు పట్టాభిషేకానికి నేను సిద్ధం చేస్తున్నాను అని చెప్పాడు. మరి ఇంకా ఏం చెప్పాడంటే, అక్కడ శ్రీరాముణ్ణి తీసుకుని రమ్మని చెప్పి తన సారథికి చెప్పడం జరిగింది. శ్రీరాముని తీసుకురా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞ చేయగా మరి శ్రీరాముని తీసుకురావాలి కదా, ఆయన బయలుదేరాడు. వెంటనే ఈ రాముడు సుమంత్రుడిని తన భవనంలోకి రప్పించాడు. రాముడు అక్కడికి వెళ్ళాడు. రాముడు ఇంకో భవనంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సుమంత్రుడిని తన భవనంలోకి రప్పించాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు కదా, వచ్చిన పూర్తిగా వివరించేమిటో అని చెప్పి ఈ శ్రీరాముడు చెప్పడం జరిగింది. శ్రీరాముడు తన భవనం నుంచి దశరథ మహారాజు భవనాన్ని ప్రవేశించాడు. ఆ ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అంటే, ప్రవేశశ్రేవచే శ్రీమాన్ రాఘవో భవనం పితుః దదర్శ పితరం దూరాత్ ప్రణిపత్య హృదాంజలి. సర్వ శుభ లక్షణాలగినటువంటి ఆ శ్రీరాముడు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి దూరం నుంచే చూశాడు నాన్నగారిని, నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తూ వస్తూ నాన్నగారి యొక్క పాదాలకి, దశరథ మహారాజు యొక్క పాదాలకి నమస్కారం చేయబోయాడు. వెంటనే దశరథ మహారాజు ఆయన 2 భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు. అంటే కొడుకుని ఇంకా పూర్తిగా నమస్కారం చేయడానికి ఏం చేశాడైనా ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే ఆలింగనం చేసుకున్నాడు. తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చిన కుమారు ఆలింగనం చేసుకున్నాడు. ఇంకా ఏమంటాడంటే దశరథ మహారాజు, రామ వృద్ధోస్మి దీర్ఘాయు భుక్తా భోగమయేప్సితా అన్నవద్భిః కృతు సతైః తదేష్టం భూరి దక్షిణై. ఓ రామా, నాకు వయస్సు మీరింది, పెద్దవాణయ్యాను, ఇప్పటికే అనేక వేల సంవత్సరాలు అయింది. అప్పట్లో ఇప్పుడు మనకున్నటువంటి వయస్సుల ప్రకారం చూసుకున్నట్లయితే రామాయణానికి ఇప్పటికి కూడా చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడున్న వయస్సుకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, ఎక్కువగా 100 సంవత్సరాల కంటే ఎవరు బతకట్లా. అప్పట్లో వేల సంవత్సరాలు బ్రతికేరు, వేల సంవత్సరాలే వాళ్ళు బ్రతికేరు. మరి త్రేతాయుగంలో అంటే వాళ్ళు ధర్మాన్ని ఆచరించేవారు కాబట్టి ప్రజల యొక్క సుఖ సంక్షేమాలు కోరుకునేవారు కాబట్టి
ఎప్పుడూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు అని చెప్పి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రజలు ఎటువంటి ఈది బాధల్లో లేరని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ప్రజల తమ కుమారులాగా కుమార్తెల్లాగా ప్రజలను చూసుకునేవారు కాబట్టి అందుచేత అప్పుడున్న ధర్మాన్ని ఆచరించారు. వాళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో ఉండేవారు అన్నమాట. వేల సంవత్సరాలు బ్రతికారు వాళ్ళందరూ కూడా. దశరథ మహారాజు అంటున్నాడు, నాకు వయసు మీరింది, ధర్మబద్ధమైనటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించాను, మృష్టాన్న దానాలు చేశాను, భూరి దక్షిణలను బ్రాహ్మణులకు ఇచ్చాను, మరి ఇంకా జ్యోతిష్ఠమము మొదలైనటువంటి అక్కడి నుంచి అనేక అశ్వమేధ యాగాలు నేను చేసేటప్పటికీ ఇష్ట సంతానప్రతి కోసం నా కలలు పండేయి. ఓ రమా, మరి ఈ భూమండలంలో సాటి లేనివాడు నువ్వే, నిత్యాగ్రమాత్రం ఆచరించేవాడివి, ఇష్ట వస్తువులను కొలగా ఇచ్చేవాడివి, నా అభిమతాన్ని తీర్చుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అనుభూతాని చేష్టాని మయా వీరసుకాన్యపి దేవర్షి పితృ విప్రాణం అనృఢోస్మి తదాత్మనః అన్నాడు దశరథ మహారాజు. ఇప్పటికే వందల కొద్ది యజ్ఞాలు ఆచరించాను, దేవరుణాన్ని తీర్చుకున్నాను, మరి వేదాధ్యయనం చేసి ఋషురుణాన్ని తీర్చుకున్నాను, సత్సంతాన ప్రాప్తి చేత పితృరుణాన్ని తీర్చుకున్నాను, దాన ధర్మాలు చేసి విప్రులేక రుణాన్ని తీర్చుకున్నాను, ధర్మసుఖాన్ని అనుభవించి ఆత్మరుణాన్ని తీర్చుకున్నాను అని ఋషపంచకం గురించి రుణపంచకం గురించి చెప్పడం జరిగింది. 5 రుణాల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వేదాలలో రుణాత్రయ ప్రశస్తి గురించి చెప్పబడింది సూక్ష్మంగా. ఇప్పుడు 5 రుణాల గురించి చెప్పాడు దశరథ మహారాజు. నేను 5 రుణాలు తీర్చేసుకున్నాను, ఇహలోకంలోనే 5 రుణాలు తీర్చుకున్నాను అని చెప్తున్నాడు. అయితే రుణత్రయ అంటే 3 రకాల రుణాలు ఉన్నాయట. ఆ రుణత్రయ ప్రశస్తి ఏమిటి, దాని గురించి ఏం చెప్తున్నాడంటే, వేదాల్లో 3 రుణాలని చెప్పబడింది, రుణత్రయం గురించి చెప్పబడింది. అంటే ద్విజుడు రుణత్రయం తీర్చుకోవాలట. బ్రాహ్మణుడు 2 జన్మలు కలవాడు కదా. బ్రాహ్మణుడు అంటే యజ్ఞోపేతం వేసుకోవడానికి ముందు 1 జన్మ, యజ్ఞోపేతం అసలైన బ్రాహ్మణ జన్మ అప్పుడు ప్రారంభమవుతుంది. ఈ రుణజన్మ గురించి శృతుల్లో ఏం చెప్పబడింది అంటే, జాయమానో వై బ్రాహ్మణ త్రిభిర్రుణవా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య ఇది. మరి పుట్టుకతోటే ద్విజుడు 3 రుణాలను కలుగుకుంటున్నాడు. బ్రాహ్మణుడు నిర్దిష్టంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం మొట్టమొదట. నియమనిష్టలతో ఏం చేస్తున్నాడు, వేద విద్యను నేర్చుకుంటున్నాడు మొట్టమొదటి. ఈ రకంగా ఋషుల రుణం తీర్చుకుంటున్నాడు. ఇంకా పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని వీటిని కూడా ఆచరించి దేవరుణం తీర్చుకుంటున్నాడు. మరి 3వది సత్సంతానాన్ని పొంది పితృరుణం తీర్చుకుంటున్నాడు అని చెప్పి ద్విజుడి యొక్క రుణత్రయం గురించి దీంట్లో చెప్పబడింది ఇక్కడ. ఆ చెప్తూ ఇక్కడ ఈ రకంగా దశరథ మహారాజు 5 రుణాల గురించి కూడా చెప్పడం జరిగింది. నేను 5 రుణాలు తీర్చుకున్నాను అని చెప్పాడు. ఇంకా అంటున్నాడంటే, అద్య చంద్రోభ్యుపగత పుష్యాత్ పూర్వం పునర్వసు శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకా. ఇంకా దశరథ మహారాజు ఏమంటాడంటే, ఈవేళ చంద్రుడు పునర్వసు నక్షత్రంతో కూడి ఉన్నాడు, రేపు పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ పుష్యమి నక్షత్రంలో శుభలగ్నంలో నువ్వు పట్టాభిషిక్తుడు కావాలి రామా అని చెప్పి దశరథ మహారాజు చెప్పాడు. మరి అటువంటి పుష్యమి నక్షత్రంలోనే ఈ శుభకార్యం జరగాలని చెప్పి నా మనసు తొందర పెడుతోంది, కనుక రేపే నేను యువరాజు పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి అన్నాడు. మరి ఇంకా ఏమన్నాడంటే, మరి నువ్వు మా కోడలు సీతాదేవి ఇద్దరూ కూడా రాత్రి వేళ ఉపవాస దీక్షను చెయ్యాలి, మరి ఇంకా గర్భాస్తరములపై మీరు శయనించాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా కేకయ రాజ్యం నుంచి అక్కడ ఉన్నాడు భరతుడు, వాళ్ళ మేనమ్మల ఎక్కడ తాతగారింట్లో ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు. ఆయన వచ్చేలోపుగానే నువ్వు ఇక్కడ యువరాజు పట్టాభిషేకం చూసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. భరతుడు కూడా చాలా మంచివాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, శుభకార్యాలు చేసేవాడు, అతను కూడా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు,
సత్పురుషుడు అని భరతుడు గురించి చెబుతూ అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కార్యక్రమం పూర్తవ్వాలి అని చెప్పి కూడా దశరథ మహారాజు రాముడితో చెప్పాడు. దశరథ మహారాజు అన్నాడు శ్రీరాముడితోటి, నాయనా నువ్వు బయలుదేరు, నీ గృహానికి వెళ్ళు నువ్వు అని చెప్పి ఆలోచించాడు. తన నమస్కారం చేశాడు, తన భవనానికి చేరుకున్నాడు. చేరుకుంటే అయితే కౌశల్యావతి ఉంది కదా, కౌశల్యావతి అని అంతఃపురంలో ఉంది. వీళ్ళందరూ మహారాణి కదా, వీళ్ళందరూ ఒక్కొక్క ఒక గృహం ఉంటుంది. రాజుగారు ఒక గృహంలో ఉంటాడు, మహారాణి గారు ఒక చోట ఉంటాడు, రాజకుమారు ఒక గృహంలో ఉంటాడు. ఈ కౌశల్యాదేవి దానికి వ్రతాచరణ చేయడానికి తగినటువంటి ఏం కావాలో అటువంటి పట్టు వస్త్రాన్ని ధరించింట కౌశల్యాదేవి. ధరించి అంతఃపురంలో తన పూజామందిరంలో ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ నిమగ్నమైంది ఆవిడ. అప్పుడు ఈ శ్రీరాముని కోసం రాజ్యశ్వని కోరుచూ మౌనంగా ప్రార్థన చేస్తూ ఉంటా. అప్పుడు ఈ రఘురాముడు ఆమెను దర్శించుకున్నాడు. వాళ్ళ అమ్మగారు కౌశల్యాదేవి రాజ్యలక్ష్మి అంటే మా యువరాజు పట్టాభిషేకం చాలా బాగా జరగాలి, మా రాజ్యలక్ష్మి నువ్వు తప్పకుండా నా కుమారుని యువరాజు పట్టాభిషేకం బాగా జరిపించు అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తుంది ఆవిడ. ఇంచేత మరి అమ్మవారిని కూడా ప్రార్థించాలి కదా. రాజ్యం కూడా ఒక లక్ష్మీదేవితో సమానం, రాజ్యమంతా కూడా ఒక లక్ష్మీదేవితో సమానం, అది కూడా సంపదే. రాజ్యాన్ని పరిపాలించడం కూడా సంపదే, రాజు కదా అయినా. అంచేత అటువంటి సంపద నా కుమారుడికి తల్లి అని చెప్పి అమ్మవారు ప్రార్థిస్తున్నప్పుడే అక్కడికి దశరథ మహారాజు కొడుకైనటువంటి ఈ శ్రీరాముడు కౌశల్యాదేవిని దర్శించుకున్నాడు. శ్రీరాముడు కౌశల్యాదేవి ముందుకెళ్ళి నమస్కారం చేశాడు, పాదాలు నమస్కారం చేశాడు. ఆమె ఆ శ్రీ మహావిష్ణువుని, పురుషోత్తమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ కనులు మూసుకుని ఉంది ఆవిడ పాదాలు నమస్కారం చేశాడు. మరి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ తల్లి గారితో ఏం చెప్తున్నాడంటే, నా భార్య అయిన సీత నేను కూడా ఇవాళ రాత్రి ఉపవసించాలి. తండ్రి గారు ఋత్వికులతోటి గురువులతోటి జరిగేట పట్టాభిషేకం చెప్పారు, ఇది నాన్నగారు ఆదేశం అని రాముడు చెప్పడం జరిగింది కౌశల్యాదేవితోటి. ఇంకేమన్నాడంటే, యాని యాన్యత్ర యోగ్యాని శోభవింజభిషేచనే తాని మే మంగళాని అద్య వైదేహ్యా చైవ కారయ. ఇంకేమన్నాడంటే, రేపు జరగబోయేటువంటి పట్టాభిషేకం ఏదైతే ఉందో దానికి జరిగేటువంటి మంగళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు వైదేహికి జరిపించాలి అని వాళ్ళ అమ్మగారిని కోరాడు. కౌశల్యాదేవి ఎప్పటి నుంచో చిరకాలం నుంచి కోరుకుంటోంది ఈ పట్టాభిషేకం వార్త విని. ఆమె ఆనంద వర్షాలు కలుస్తోంది. నా చిన్నారి రామయ్య చిరకాలం వర్ధిల్లవయ్యా, నా కోరిక తీరుతోంది, రాజ్యలక్ష్మి చేపట్టవయ్యా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. నాకు ఎనలేనటువంటి ఆనందంగా ఉంది, ఒక శుభనక్షత్రంలో నువ్వు తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నువ్వు చేపట్టాలి అని ఆమె కోరడం జరిగింది. మరి శ్రీమన్నారాయణ గురించి దీక్షతో నేను చేసిన ఉపవాస వ్రతాలు ఏమవుతున్నాయో అవన్నీ సఫలమయ్యాయి. అందువల్లనే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను భరించిందయ్యా ఓ రామా, ఓ ముద్దుల కన్నా అని ఆ కౌశల్యాదేవి కుమారుణ్ణి అడిగిందన్నమాట. కౌశల్యాదేవి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నాడు ఆయన. ఓ వెంటనే ఆ పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు. ఓ లక్ష్మణ, నీవు నాకు బహిప్రాణం కాబట్టి ఈ కోసల రాజ్యలక్ష్మి మరి నిన్ను చేరినట్లే, కాబట్టి నాతో పాటు నువ్వు కూడా ఈ వసుని పరిపాలించాలి అన్నాడు. ఇంకా ఈ రాజ్యమే కాదు, నా ప్రాణములే నువ్వు అని చెప్పాడు. వీటన్నిటినీ నీ కొరకే కోరుకుంటున్నాను అని లక్ష్మణుడితో అన్నట్టు రాముడు. మరి ఇంకేమన్నాడంటే, ఇచ్చుక్వా లక్ష్మణం రామో మాతరా విభవాత్య చ అభ్యనజ్యాప్య సీతాం చ జగామ స్వం నివేశనం. లక్ష్మణుడితో ఈ విధంగా పలికిన తర్వాత శ్రీరాముడు తల్లులందరికీ నమస్కారం చేసిన తర్వాత అనంతరం వారిని సీతాదేవిని విడుకొని అతను తన భవనానికి చేరుకున్నట్ట. తల్లికి నమస్కారం చేశాడు రాముడు. సీత ఇద్దరు కూడా ఆవిడ కూడా నమస్కారం చేసింది తల్లికి. కౌశల్యాదేవికి ఆవిడ నమస్కారం చేసి తల్లికి ఈయన నమస్కారం చేశాడు. ఆవిడ యొక్క ఆశీస్సులు పొంది అక్కడి నుంచి రాజభవనానికి చేరుకున్నాడు రాముడు. తన భవనానికి చేరుకున్నాడు అన్నమాట.
ఈ విధంగా కౌసల్యామాత యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. మరి తర్వాత ఏం జరిగింది, మర్నాడు సభలో మళ్ళీ ఏం జరిగింది అనే విషయాన్ని తర్వాత వీడియో తెలుసుకుందాం. నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీరభద్ర మామిడి ప్రిపరేషన్స్. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు.